అసెంబ్లీలో ఫీజు రీయింబర్స్మెంట్పై అధికార విపక్షాల వాగ్వాదం. బీఆర్ఎస్ బకాయిలు భారంగా మారాయన్న మంత్రి సీతక్క, ఫీజుల కోసం విద్యార్థుల సర్టిఫికెట్లను ఆపొద్దని ప్రైవేట్ కాలేజీలకు వినతి. స్టాలిన్ అధ్యక్షతన డీలిమిటేషన్పై చెన్నై వేదికగా జేఏసీ సమావేశం. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను ముక్తకంఠంతో వ్యతిరేకించిన అఖిలపక్షం. పునర్విభజన రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానతలకు దారితీస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి, అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు డీలిమిటేషన్తో నష్టం తప్పదన్న కేటీఆర్, హైదరాబాద్ వేదికగా డీలిమిటేషన్పై రెండో సమావేశం నిర్వహిస్తామన్న టీపీసీసీ చీఫ్. డీలిమిటేషన్పై తమిళనాడు సీఎం రాజకీయం చేస్తున్నారన్న అన్నామలై, తెలంగాణలో ఎంపీ సీట్లు తగ్గుతాయంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్న ఈటెల. నేడు ప్రపంచ జల దినోత్సవం. భవిష్యత్తు తరాల కోసం నీటిని పొదుపు చేయాలని ప్రధాని పిలుపు. నీటి సంరక్షణకు, సుస్థిర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటన. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్పై కేంద్రం కొరడ. 357 వెబ్సైట్లను బ్లాక్ చేసిన డీజీజీఐ, 122 కోట్ల రూపాయల జప్తు. అట్టహాసంగా ఐపీఎల్ ఆరంభ వేడుకలు. తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఢీ.